హాయ్ అండి. మీరైతే రియల్ లైఫ్లో ఎప్పుడైనా అయ్యో దేవుడా అసలు నువ్వు చూస్తున్నావా, నువ్వు ఉన్నావా, నా బాధలు ఏంటి అని ఆర్తనాదాలు ఏడుస్తూ ఇచ్చేసే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? నేనైతే టీవీస్లో మూవీస్లో చూడటం మీద బయట చూడలేదండి ఎప్పుడు కూడా. ఈ రోజైతే ఒక ఆటో కోసం నిలబడినప్పుడు ఒక మామగారిని చూశాను. యాక్చువల్గా నేను ఆటో ఎక్కే ప్లేస్లో ఆ బస్సు ఎక్కే ప్లేస్లో ఒక పూరిల్లు ఉంటుంది, దాంట్లో మనుషులు ఉంటారు. ఎవరెవరు ఉంటారన్నది మనకి ఎప్పుడు ఫోకస్ లేదు, చూడలే. ఈరోజు ఆ ఇంట్లో నుంచి పెద్ద పెద్దగా ఏడుపులు పెద్ద ఆవిడ అనిపిస్తుంది. నేనైతే యాక్చువల్గా ఎవరైనా చనిపోయారేమో దానివల్ల అలా చేస్తున్నారేమో అనుకున్నాను. బట్ కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరి కాళ్ళు ఎవరి పనులు వాళ్ళు వైట్గా చేసుకుంటున్నారు. నాకేం అర్థం కాలేదు. వెళ్తే బాగోదిక అని చెప్పి బెరుగ్గా నాకు పరిచయం లేదు, వాళ్ళు ఎవరో తెలియదు కదా, బ్యాక్ వచ్చేద్దామని చెప్పేసి నేను రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. వెనక్కి తిరిగి వస్తే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఏమన్నారంటే, ఏంటమ్మా భయపడ్డావా కేకలకి, వెళ్ళి చూసి వస్తున్నావు అని అడిగారు నన్ను. అవునమ్మా అని చెప్పాను. లేదమ్మా ఆవిడకి అలా అలవాటు, పెద్ద ఆవిడ కదా, ఏ కొంచెం బాధ వచ్చినా ఏదొచ్చినా వెళ్ళి అలా దేవుడికి అలా గట్టిగా అరుచుకుంటూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఆవిడ బాధ అలా తీర్చుకుంటుంది. దేవుడు అది విని ఆవిడకి ఏదో సొల్యూషన్ ఇస్తాడని ఆవిడ నమ్మకం. మాకు ఇది అలవాటే, చుట్టుపక్కల ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఉండం చూస్తున్నాం కాబట్టి అని చెప్పి నవ్వారు. నాకు కూడా వింతగా విచిత్రంగా అనిపించింది. సో యాక్చువల్గా అయితే నేను విన్నాను ఇదివైతే, భగవంతుడిని మనకు వచ్చిన బాధ అనేది హార్ట్ఫుల్గా ఆయన ముందు మోకరిల్లి ఏడ్చి ఇదైతే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది, పెద్దలా పోయేది చిన్నగా చేస్తాడు అనేది అయితే వింటాను. బట్ నేనైతే హార్ట్ఫుల్గా ఎప్పుడు అంత ఇదిగా సిన్సియర్గా ట్రై చేయలేదు, నాకైతే తెలీదు. బట్ ఈరోజు ఆ మామగారు అలా చేస్తారు అనేసరికి ఇంతకీ ఆవిడకి వచ్చిన బాధ ఏంటి అంటే వినండి. ఏం లేదు, ఆ 70 years వచ్చినాక ఆవిడకి షుగర్ వచ్చిందని చెప్పారండి డాక్టరు. అదనమాట ఆవిడ బాధ. ఇప్పుడు 30 ఏళ్ళకే వస్తుంది, బట్ ఆవిడకి ఇప్పుడు కూడా బాధగానే ఉంది వచ్చినందుకు.